నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. కొండకర్కం బొంతుకొండపై అక్రమ క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్. పార్వతీపురం ఎమ్మెల్యే తీరుపై సిఐటియు ఆగ్రహం. చిరు ఉద్యోగులపై వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్. పార్వతీపురంలో రేపు టీడీపీ అరకు పార్లమెంట్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన. శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోనెల. విజయనగరం మండలం కొండకరకం గ్రామంలోని బొంతుకొండపై అక్రమంగా కేటాయించిన 2 క్వారీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నగరంలోని ఎన్పీఆర్ భవన్లో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, బొంతుకొండపై చారిత్రాత్మక శివాలయం ఉందని, ప్రభుత్వం గతంలోనే దీనిని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇదే ప్రాంతంలో పేదల ఇళ్ల కోసం ఎకరా 35 లక్షల చొప్పున భూమిని కొనుగోలు చేసిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతులు ఇవ్వడం గ్రామ ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకోకుండా, కనీసం పంచాయతీ తీర్మానం కూడా లేకుండా ఈ అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ క్వారీ వల్ల పర్యావరణానికి ముప్పు కలగడమే కాకుండా ఉపాధి హామీ కూలీలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ అనుమతులు రద్దు చేసే వరకు కొండకరకం ప్రజలకు అండగా ఉండి పోరాడతామని ఈ సమావేశం ద్వారా నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రావెల్ క్వారీని ఈరోజు కాంట్రాక్టులకు ఇచ్చి క్వారీని పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులు చెప్పారు. ఇక్కడ అనేక ఏళ్లుగా ఈ ప్రజలందరూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రావెల్ వల్ల గ్రావెల్ పని మొదలు పెడితే కొండ ఖాళీ చేస్తే ఊరు ఖాళీ అయిపోవడం ఖాయం. కాబట్టి మొత్తం ప్రజానీకం అంతా కూడా దాని మీద అనేక విధాలుగా బ్రతుకు తెరువు కోసం కూలీలు, పేదలు, చుట్టుపక్కల ప్రజానీకం అందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. ప్రజల్ని కలుపుకొని ప్రజలతో మంచి అట్లా చూడాల్సిన ప్రభుత్వం మీరు మంచి చేస్తారని మీకు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు ప్రజలందరినీ ఈ పొల్యూషన్లో నింపి ఈ చెత్త చెదారం అందరు పెట్టి ఒకరిద్దరు కాంట్రాక్టుల కోసం, కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఈ రకంగా కొండను ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అనేక రూపాల్లో ఆందోళన మొదలైంది. అందుకని ఈరోజు అక్కడ భయోత్పాతంతో అక్కడ జనము, రైతులు, పేదలు, కార్మికులు అందరూ కూడా ఈరోజు ఇది తీసేస్తే మాకు నష్టం అని చెప్పేసి ముక్త కంఠంగా చెప్తున్నారు. అందుకని మేము సిపిఎం పార్టీగా, సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా ఈరోజు అక్కడ ఆ కొండ పోరాటంలో ఎంతవరకైనా పర్లేదు, అనేక విషయాల్లో ఈ జిల్లాలో అనేక చోట్ల వందల వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒక పరిశ్రమ పెట్టడం లేదు, ఎక్కడ కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి పేరు మీద చెప్పేసి అభివృద్ధి అంటున్నారు, భూములు తీసుకుంటున్నారు. అభివృద్ధికి అవసరమైన ఉద్యోగాలు కల్పన, ఫ్యాక్టరీలు పెట్టడం, నీటి వనరుల అభివృద్ధి, దీని మీద ఏమీ చేయకుండా మొత్తం జిల్లాలో మాకు అనుభవం. కాబట్టి ఇక్కడ కూడా అదే అనుభవం వస్తుంది. ఇక్కడ కూడా కొండ తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ప్రజల కోసం ఈ పాలకులు ఆలోచించే పరిస్థితి ఉండదు. అందుకని కొండ తీయకుండా అడ్డుకుంటే ముందు దాన్ని ఆపితే సిపిఎం పార్టీ నగర కమిటీ అలాగే జిల్లా కమిటీ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. దానికి ఏదైనా మాకే లాఠీలు, తోటాలు, అరెస్టులు, జైలు కొత్త కాదు. మీరు ఖబర్దారని చెప్తున్నాం. కొండ జాలుకు వస్తే ఆ గ్రామస్తుల నాయకులు చేసి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి, పాలకులకి హెచ్చరిస్తాం. ఈరోజు ఏవైతే అక్రమ క్వారీలు మంజూరు చేసి ఉన్నారో ఆ అక్రమ క్వారీలని వెంటనే రద్దు చేయాలని చెప్పి దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీనికి గత 2 పర్యాయాలు కలెక్టర్ గారికి కూడా గ్రామస్తులందరం కలిపి సుమారుగా 1000 మంది పైన వచ్చి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా రద్దు చేయమని తెలియజేయడం జరిగింది. అయితే దీనివల్ల ఈ క్వారీలు పెట్టడం వల్ల గ్రామానికే కాదు, అలాగే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటికి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. అయితే ఈ క్వారీలు ఇవ్వడం వలన ఈ టిప్పర్ లారీలు ఇవన్నీ కూడా ఈ తవ్వకాల వల్ల తిరగడం, అదే రోడ్లో తిరగడం, ఈ స్టూడెంట్స్ అందరికి కూడా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన చాలా ఇబ్బంది జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్వారీ తవ్వకాలు చేయడం వలన దుమ్ము ధూళి వచ్చి గ్రామంలో ఉండే పంట పొలాలు నాశనం అవుతాయి. అలాగే ఇళ్ళ పైన దుమ్ము ధూళి పడుతుంది. ఈ కొండ ఏదైతే ఉందో ఇది పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే సిటీకి, మన విజయనగరం సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇది గత గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది, అప్పుడుండే పాలకులకు అందరికీ కూడా దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దుదాము, దీన్ని గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ తీసుకొచ్చి ఏదైతే కైలాసగిరి ఉందో అదే విధంగా ఇక్కడ కూడా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల మరి అందరికీ తెలుసు, ప్రభుత్వాలు మాట ఇవన్నీ కూడాను. అయితే ఈ క్వారీలకి సంబంధించి గ్రామం నుంచి కానీ
గ్రామ ప్రజల నుంచి కానీ ఎటువంటి గ్రామ సభలు పెట్టకుండా, గ్రామ సభ తీర్మానాలు లేకుండా, గ్రామ ప్రజలకి తెలియజేయకుండా మరి ఏ విధంగా అనుమతి ఇచ్చారో, ఏ విధంగా అనుమతులు ఇచ్చారో, మరి రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల ఇచ్చారో, లేదా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వలాభం కోసమో లేదంటే వాళ్ళ జోబు తడుపులు కోసమో మరి ఇవి మంజూరు చేశారో తెలియదు. కానీ వీటి వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మరి క్వారీలు మంజూరు చేసి ఉన్నారు. దాని ప్రకారమే గ్రీవెన్స్కి వెళ్ళి కూడా మేము కంప్లీట్ చేశాము. ఈరోజు ఏదైతే అక్రమ క్వారీలు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఆపుతామని చెప్పి, వీటిని ప్రభుత్వం రద్దు చేసే వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. మా కొండకర్కం విలేజ్లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు క్వారీల అనుమతిని నిరసిస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి మేము హాజరయ్యాము. అయితే మా పోరాటంతో పాటుగా ఇప్పుడు సిపిఎం అలాగే జిల్లాలో ఉన్న ఇతర సంఘాలన్నీ నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేస్తూ అక్రమ క్వారీ అనుమతులను రద్దు చేయాలని మేము గతంలో 2 సార్లు కలెక్టర్ గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా ఉపాధి కూలీలతో పాటుగా మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసాం. ఈ క్వారీలు ఇవ్వడం వల్ల మా గ్రామ పరిసర ప్రాంతాల్లో అలాగే మా గ్రామం ఎంతో నష్టపోతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎవరు బాధ్యులు? దీనికి ప్రభుత్వం వారా, లేకపోతే అధికారులా, లేకపోతే ఇతరత్ర ఇంకెవరు ప్రైవేట్ వ్యక్తులా? వీళ్ళందరూ ఏమేమి చేస్తారు? మా గ్రామంలో ఉన్న ప్రజలతో పాటుగా మేము రాజకీయాలకు అతీతంగా మా ప్రజలందరం ప్రజలతో పాటు మా నాయకులు కూడా మేము గ్రీవెన్స్ ఇవ్వడంతో పాటు కలెక్టర్ గారికి తెలియజేస్తూ అలాగే ఇంకా ఎంత దూరమైనా మేము వెళ్తాం, పోరాడతాం, ఈ క్వారీని అడ్డగిస్తాం అని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటూ మా క్వారీలను ఇచ్చేసి మా గ్రామ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారా? ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు, అధికారులు అందరూ కూడా ఈ క్వారీ అనుమతులను రద్దు చేస్తారని మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మాల మహానాడు వ్యవస్థాపకులు రూపకర్త స్వర్గీయ పోతుల విఘ్నేశ్వరరావు జయంతి వేడుకలను విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డిలో మాల మహానాడు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగీషా రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు మాలల హక్కుల పరిరక్షణ కోసం పివి రావు చేసిన పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఆయన తన ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు మరియు ప్రభుత్వాలు కలిసి ఎస్సీలపై కుట్ర పన్నుతున్నాయని, మాలలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పివి రావు అందించిన స్ఫూర్తితో తమ సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మాల మహానాడు సంఘం నాయకులు, కార్యకర్తలు మరియు పివి రావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాలల హక్కుల కోసం, మాలల రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాడి మాల మహానాడు అనే ఒక సంస్థను స్థాపించి తద్వారా ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాటంలోనే తన ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి ఈ మాల మహానాడు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యవస్థాపకులైనటువంటి శ్రీ స్వర్గీయ పోతుల విఘ్నేశ్వరరావు గారి యొక్క 68వ పుట్టినరోజు సందర్భంగా జొన్నగుడ్డి ఈ యొక్క యువజన సంఘం ఆధ్వర్యంలో మాల మహానాడు సంయుక్తంగా కలిసి ఈ యొక్క స్వర్గీయ పివి రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి కేక్ కోసి ఆనందోత్సవాల మధ్యన మేము జరుపుకుంటూ ఉన్నాము. ఈ భారత రాజ్యాంగంలో ఎస్సీ కులానికి కూడా సమానంగా అవకాశాలు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో దాన్ని మరి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్టులు, ఇతర పార్టీలన్నీ కలిపి కూడా మాలలు అన్ని రంగాల్లో కూడా బాగా ఎదిగిపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో వాళ్ళే ముందుంటున్నారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి మరి కుట్ర పన్నడం, దానికి ఈ దొంగ రాజకీయ పార్టీలను సపోర్ట్ చేయడము, ఇది సుప్రీంకోర్టులో కేసు వేయడము, బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా మద్దతునివ్వడంతో ఈరోజు వర్గీకరణ జరిగింది. మాలలు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు మా యొక్క రిజర్వేషన్లు కాపాడడానికి ఆహర్నిశలో కృషి చేసినటువంటి శ్రీ స్వర్గీయ పివి రావు గారిని మేమందరం తలుచుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆయనకి నివాళులు అర్పించుకుంటూ, ఆయన లేకపోవడం అనేది మా మానవ జాతికి అంతకీ కూడా తీరని లోటు. ఆంధ్ర అంబేద్కర్
శ్రీ స్వర్గీయ పోతుల విఘ్నేశ్వరరావు పివి గారిని మేము మిమ్మల్ని మర్చిపోలేదు, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా మాలలందరం కూడా పనిచేస్తూ మాలమహనాన్ని రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని ముఖ్యంగా ఆయన జొన్నగుట్లో అనేక సార్లు పర్యటించారు. ఆయన అడిగాడి నేల మీదే ఈరోజు ఆయన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామనేసి మేము కోరుకుంటా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర చిరు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేయడం సరికాదని విమర్శించారు. బలిజిపేట మండలం పనుకువలస గ్రామంలో గతంలో చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దింటి కృష్ణను రాజకీయ కక్షతో తొలగించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొత్తగా నియమితులైన ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. 6 నెలల క్రితమే నియమితులైన వ్యక్తిని కాదని మరొకరికి ఆ పోస్టును అధిక మొత్తానికి అమ్ముకోవడానికి ప్రయత్నించడం వల్లే సదరు వ్యక్తి కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే కాకుండా పార్వతీపురం మున్సిపల్ స్కూళ్లలోనూ బలిజిపేట మండలం అరసాడు పాఠశాలలోనూ 22 ఏళ్లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను కులాల పేరుతో తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకొని చిరు ఉద్యోగులపై వేధింపులు ఆపాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు రెడ్డి వేణు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, కార్యదర్శి బివి రమణ, ఉపాధ్యక్షులు వి ఇందిర మరియు పట్టణ నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బోనుల విజయచంద్ర గారు టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి ఈ నియోజకవర్గంలో చిరు ఉద్యోగస్తులపైన దాడి చేయడం మొదలుపెట్టారు, వేధిస్తున్నారు. అనేకమైనటువంటి ఘటనలు ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర గారు చిరు ఉద్యోగస్తుల మీద ప్రయోగించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఘటనల్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, సహించేది లేదని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పదలిచాం. బలిజిపేట మండలంలో పనుకువలస గ్రామంలో గతంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణని అకారణంగా రాజకీయ కక్షలతో విజయచంద్ర గారి సహకారంతో తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు కుమారుడి దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని కరిష్మా నాయుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేయించారు. 6 నెలలు అయ్యింది. ఈ వేళకి ఆయనకు రూపాయి జీతం చేతికి ఇవ్వలేదు. పైగా ఈరోజు పత్రికలు వచ్చింది నిన్న, అలాగే మిగతా దగ్గర చర్చ జరుగుతుంది. గ్రీవెన్స్లు కూడా కలెక్టర్ గారు కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కాదని ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్కి దాదాపు 7 లక్షల రూపాయలకి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని అమ్ముకోవాలని చెప్పి చూస్తున్నారని చెప్పి చర్చ జరుగుతుంది. ఈరోజు విజయచంద్ర గారు ఈ నియోజకవర్గంలో ఏమి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తున్నారని చెప్పి సిఐటియు ప్రశ్నిస్తుంది. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోగా ఎవరైతే ఉన్నారో ఈరోజు చిరు ఉద్యోగస్తులు ఒక ఫీల్డ్ అసిస్టెంట్లో కాదు, ఈ నియోజకవర్గంలో బలిజిపేట మండలం నారంనాయుడు వలసలో ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించారు. అలాగే సీతానగరం మండలం లక్ష్మీపురం అమ్మాయి చదువుకుంది, ఈ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నప్పుడు కూడాను పీడీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ వేళకి ఉద్యోగం ఇవ్వడం లేదు. పీడీ గారిని అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారేమో స్పందించడం లేదు. అసలు గతంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఆధ్వర్యంలో ఉద్యోగాలు వేసిన వాళ్ళు తొలగించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం అంటే చిరు ఉద్యోగస్తులపైన కేవలం కక్ష సాధింపు చర్యలు భాగమని చెప్పి ఈరోజు చిరు ఉద్యోగస్తులకి రాజకీయాలకు ఏమిటి సంబంధం అని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఈ పార్వతీపురంలో కొత్త వలసలో మున్సిపల్ స్కూల్ ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల్ని నిర్లక్ష్యంగా తొలగించారు. ఇక్కడే కాదు, ఈరోజు బలిజిపేట మండలం అరసాడులో గిరిజనులు రజకిలు ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్లో వంట చేస్తూ ఉంటే 22 సంవత్సరాలు వంట చేసినటువంటి గిరిజనులు రజకిల్ని కేవలం రాజకీయ కక్షతో ఎమ్మెల్యే గారి ఒత్తిడితో అక్కడ కూడా తొలగించడం అనేది జరిగింది. ఈరోజు వివోఏ ఎంఆర్ నగర్ వివోఏ కావచ్చు, రావికోన వివోఏ కావచ్చు, ఈ విధంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చిరు ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసి కక్ష సాధింపు చేసి మానసికంగా వేధించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇటువంటి
ఇటువంటి పరిణామాల్ని సిఐటి సహించదని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పదలిచాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు వేయండి, కొత్త ఉద్యోగాలు సృష్టించండి, కొత్త వారికి పోస్టులు ఇవ్వండి. ఆశా వర్కర్ల పోస్టులు ఖాళయ్యాయి, దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళయ్యాయి, దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ అన్నిటిని కూడాను ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గమైనటువంటి ఈ నేత గారి తాలూకా హస్తం ఉందని చెప్పి సిఐటి భావిస్తుంది. నిజంగా ఈయన హస్తం లేదు, ఎమ్మెల్యే గారి ప్రాబ్లంతో జరగడం లేదనుకుంటే ఎవరైతే ఈ చిరుద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరికీ బేషరత్తుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, అలాగే నారమ్స్ ప్రకారం వీళ్ళందరినీ ఉద్యోగాలు కొనసాగించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఈ నెలలో విజయనగరం జిల్లాలో పర్యటించనున్నట్లు బీసీ సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడు గొలగాని రమేష్ మాట్లాడుతూ బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాన డిమాండ్తో ఇప్పటికే బీసీ కమిషన్కు వినతిపత్రం సమర్పించామని, జిల్లాకు రాబోతున్న ఆర్ కృష్ణయ్య సమక్షంలో తమ సమస్యలన్నింటినీ మరోసారి విన్నవిస్తామని వారు తెలిపారు. బీసీ వర్గాల్లో మొత్తం 134 ఉపకులాలు ఉండగా అందులో సుమారు 129 కులాలకు నేటికి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే విజయనగరం అత్యంత వెనుకబడిన జిల్లా అని, అందుకే ఇక్కడి బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల భూమిని కేటాయించి బీసీ విద్యార్థుల ఉపాధి కోసం స్టార్టప్లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం ఇతర ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య గారి పర్యటన విజయనగరం జిల్లాకి ఖరారైంది. ఈ నెలలో విజయనగరం జిల్లాకి ఆర్ కృష్ణయ్య గారు రాబోతున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే కుల సంఘాల నాయకులందరూ 50% రిజర్వేషన్ల కోసం మొన్న డెడికేటెడ్ బీసీ కమిషన్కి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రాలతో పాటు స్థానికంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్న బీసీ సమస్యల మీద వినతిపత్రాలన్నీ 18వ తేదీ కల్లా విజయనగరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ యాదవ్ గొలగానా గారి వాట్సాప్ నెంబర్కి పంపించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమస్యలన్నీ కలిపి ఆర్ కృష్ణయ్య గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఈ సమస్యల మీద పూర్తిగా జిల్లాకి రాష్ట్రానికి విభజన చేసి రాష్ట్ర సమస్యలన్నీ కృష్ణయ్య గారు సంబంధిత మినిస్టర్ సబితా గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో ఏవైతే సమస్యలు పరిష్కారం అవుతాయో ఆ సమస్యలన్నీ విజయనగరం జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా మన కొండపల్లి శ్రీనివాసరావు గారు మంత్రివర్యులతో కూర్చొని మాట్లాడి ఈ సమస్యల మీద పరిష్కారం చూపించబడుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఒక వింత పరిస్థితి ఉంది. 134 కులాలు బీసీలు ఉంటే వాటిలో కేవలం 4-5 కులాలకు మాత్రమే బీసీ రిజర్వేషన్లు అందాయి. మిగతా 129 కులాలకి బీసీ రిజర్వేషన్లు ఫలాలు అందడం లేదు. దాని మీద కార్యాచరణ రూపొందించడం కోసం అన్ని కుల సంఘ నాయకుల్ని ఈ ఆర్ కృష్ణయ్య గారి సమావేశానికి ఇచ్చేసి మీ యొక్క సమస్యలను తెలియజేసి వీటి మీద తగు కార్యాచరణ రూపొందించడానికి కృషి చేస్తారని కుల సంఘ నాయకులకి, బీసీ సంఘ నాయకుల్ని కోరుకుంటున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం.
పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం చింతలబెలగాం గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూ వివాదంపై రిటైర్డ్ జిల్లా జడ్జి హైకోర్టు న్యాయవాది డాక్టర్ శ్యామ్ సుందర్ జయరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వివాదాస్పద భూమిని సందర్శించి బాధితుల సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. దళిత కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో చెప్పాలని ఆయన రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. గతంలో పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు బయటకు తీయించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇలా శవాన్ని బయటకు తీయడం చట్టరీత్యా నేరమని, ఇది అత్యంత దారుణమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి దళితులకు కేటాయించిన భూమిని వారికి వెంటనే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఈ విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే న్యాయ పోరాటం చేస్తామని డాక్టర్ శ్యామ్ సుందర్ జయరాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చింతలబెలగాంలో ఉన్న దళిత కుటుంబాలు వాళ్ళ యొక్క హక్కుల గురించి ఎంతో పోరాటం చేస్తున్నట్లు రికార్డు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకి ఇచ్చిన అసైన్ ల్యాండ్ గురించి కానీ అదొక సమస్య అయితే, రెండోది వాళ్ళ ఇచ్చిన ల్యాండ్లోనే మరి కుటుంబ సభ్యుల్ని సమాధి చేస్తే దౌర్జన్యంగా దుర్మార్గంగా రాత్రిపూట భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సమాధిని తవ్వించి లోపల శవాన్ని కూడా తీయించి పక్కన వేరే చోటకి మార్పించడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు పోలీసు మీద, పోలీసులు తహసీల్దార్ ఆఫీస్ మీద చెప్పుకోవడం జరుగుతుంది. ఇది నిజాలు ఏంటో ఖచ్చితంగా కలెక్టర్ గారు విచారణ చేసి దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మరి ఈ బాధితులు దళితులు కోరుకుంటున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘన, దళిత హక్కుల ఉల్లంఘన. SC/ST యాక్ట్ ప్రకారం కూడా ఇది చాలా తప్పు. మరి కుటుంబ సభ్యుల్ని రాత్రిపూట భయభ్రాంతికి గురి చేసి ఫోన్లు చేసి భయపెట్టి తవ్వించటం అనేది మరి ఎందుకు చేశారనేది రెవెన్యూ సిబ్బంది ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ సమాధానం కనుక చెప్పకపోతే చట్ట ప్రకారం ఎవరెవరైతే దీనికి బాధ్యులు, పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి. నేను ఈ మీడియా ముఖంగా తహసీల్దార్ గారిని, రెవెన్యూ వారిని, మరి ముఖ్యంగా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, RDO గారిని, వీరిని ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించమని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మేము కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి మీరే ప్రోత్సహించినట్టు, మీరే మమ్మల్ని ముందుకి కోర్టుకు వెళ్ళమని చెప్పినట్టు భావించవలసి వస్తుంది. ఇంతకాలం ఎందుకు నానుస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. చనిపోయిన ఆత్మీయుల యొక్క శవాన్ని మళ్ళీ తీసి మళ్ళీ బాధపెట్టి భయభ్రాంతులు గురించి తీర్చడం అనేది చాలా అమానవీయ చర్య అని దీన్ని ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం వారు ఈ భూమి మొత్తాన్ని కొలతలు వేసి డిమార్కింగ్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేని పక్షంలో కోర్టు ద్వారా దీన్ని మేము పరిష్కరించుకోవడానికి మీరే బాధ్యత వహించాల్సిందిగా కోరుతూ విజయనగరం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సహిత శివ పంచాయతన దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శివ బాలాజీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తుల కోలాహలం మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 4వ తేదీన ప్రారంభమైన శోభాయాత్ర మరియు ఇతర విశేష పూజా కార్యక్రమాలు నేటితో విజయవంతంగా ముగిశాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఒక శివాలయాన్ని నిర్మించుకోవాలన్నది స్థానికుల చిరకాల వాంఛ అని, నేడు ఆ కళ సాకారం అవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమాల ముగింపును పురస్కరించుకొని సోమవారం సుమారు 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బృహత్తర అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో కాలనీవాసులతో పాటు భక్తులు భారీగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. గత 4వ తారీఖు నుంచి శోభాయాత్రతో స్టార్ట్ అయిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఈరోజు ప్రతిష్టతో పూర్తయ్యాయి. వల్లి దేవసేన సమేత శ్రీ శివ పంచాయతన ఓంకారేశ్వర దేవాలయం ఈరోజు బాలాజీ నగర్లో అత్యధిక భక్తుల సందోహంతో ఈ కార్యక్రమాన్ని ఋత్వికులు చేయడం జరిగింది.
అయితే ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక ఇక్కడ శివాలయం రావాలన్నది ఈ రోజుతో నెరవేరిందని మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి గత వారం రోజుల నుంచి యాగశాలలో హోమాలు అలాగే ఆదివాసాల కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిష్ఠ జరిగింది. రేపు ఈ ప్రతిష్టానంతరం రేపు సుమారు 3,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ నూతన కార్యాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. పట్టణంలోని బెలగాం చర్చి వీధి చివర గల ఎస్ఎన్పి కాలనీలో ఈ నూతన భవన నిర్మాణానికి సోమవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వెల్లడించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అరకు పార్లమెంటు శాశ్వత కార్యాలయాన్ని పార్వతీపురంలోనే ఏర్పాటు చేస్తున్నామని, ఇది నియోజకవర్గ కార్యకర్తలకు ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాలకు, కార్యకర్తల దిశానిర్దేశం కోసం జరిగే సమావేశాలకు ఈ కార్యాలయం ఒక వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే విజయచంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడా అనుకుంటున్న పార్లమెంట్ పార్టీ కార్యాలయానికి రేపు ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. 10:35 మనకి ఎస్ఎన్పి నగరం అంటే మన చర్చి వీధి స్ట్రీట్ నుంచి వెళ్తే అక్కడ ఉండే ప్లేస్లో పెడతారని పార్టీ ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు సభా అధ్యక్షులుగా ఉండి ముందు నడిపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నా నియోజకవర్గంలో ఒక బృహత్తర కార్యక్రమం జరగడం, ఆ కార్యక్రమానికి పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, మండల పార్టీ అధ్యక్షుల్ని, మన రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న పదవులు ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే ఇన్ఛార్జీల్ని, ఆల్రెడీ ఎమ్మెల్యేస్కి, అలాగే వివిధ హోదాలు ఉన్న ప్రతి కార్యకర్తకి పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, అద్భుతంగా చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా రేపటి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. కొండకర్కం బొంతుకొండపై అక్రమ క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్. పార్వతీపురం ఎమ్మెల్యే తీరుపై సిఐటియు ఆగ్రహం. చిరు ఉద్యోగులపై వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్. పార్వతీపురంలో రేపు టీడీపీ అరకు పార్లమెంట్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన. శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోనెల. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.